అది ఇప్పుడు దుష్టశక్తికి బందీగా ఉంది. ఏదో ఒక దుష్టశక్తి ఆ ఆత్మను కట్టడి చేస్తోంది. ఇంకో 30 నిమిషాల్లో ఈ దుశ్చర్యను చేసింది ఎవరనేది నేను కనిపెడతాను. నానా 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 వద్దు నానా, నాన్న వద్దు నాన్న, నాన్న నా మాట విన్నానా, వద్దు నాన్న, వద్దు వద్దు నాన్న. నువ్వే కదా శంఖాన్ని పగలగొట్టి జానకి ఆత్మని విడుదల చేసింది. కాదు స్వామి, నేనేం చేయలేదు. నా మీద నింద వేస్తున్నారేంటి? లేదు, ఈ పని నువ్వే చేశావు. నాకు అది తెలుసు. నువ్వు అంగీకరించు. అది నువ్వే చేసేవని నేను నిరూపించనా? అవును, నేనే చేశాను. ఇప్పుడేమంటారు? ఈ పెళ్లి ఆపు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం, జరగలేదు. చివరికి జానకి ఆత్మని వదిలేస్తే అది ఏమైనా చేస్తుందని ఆలోచించి దాన్ని విడుదల చేశాం, అది కూడా జరగలేదు. ఆ దెయ్యాన్ని విడుదల చేస్తే మీ ఇద్దరి మీద పగ తీర్చుకుంటుంది. తొందరపడి తప్పు చేశారు, తెలుసా మీకు? మా మీద ఎందుకు పగ తీర్చుకుంటుంది? ఏ మూర్ఖుడా, ఆ జానకి నువ్వు నీ కొడుకు చంపిన విషయం నాకు తెలుసు. ఈ విషయాన్ని పెద్ద ఆయనకి చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? వెళ్ళి చెప్పండి. మీరు పెద్ద ఆయన కలిసి ఏం చేశారనేది మాకు తెలుసు. చూసావట్రా, ఈయన మనల్ని బెదిరిస్తున్నాడు. మీరు ఈ విషయాన్ని పెద్ద చేస్తే పాము పడగ విప్పినట్టుగా నేను ఆ విషయాన్ని పెద్దది చేస్తాను. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తాను. ఎందుకైనా ఆ దెయ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా ఏంటి? దెయ్యాన్ని కట్టేసేవాడి నోరు కట్టేయటానికి ఊరికి ఒక శాంపిల్ వదిలాను. దానికి వాడు టెన్షన్ అయిపోయాడు. అయితే తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందిరా, అది ఏంటనేది కనిపెట్టాలి. అవునన్నా. రేయ్, ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకవేళ అతను చెప్పినట్టుగా దయ్యం మన మీద పగ తీర్చుకోవడానికి రావచ్చు. అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకేనా? పూజ రూమ్ లో వీరభద్రం ఆ ఆత్మనెవరో కట్టుంచారని చెప్పినప్పుడు అది మనమే చేసామని కూడా కనిపెట్టేస్తారేమోనని నాకు చాలా భయం వేసింది. అదంతా కనిపెట్టడం వాడికి సాధ్యం కాని విషయం. నేను వాడికన్నా శక్తివంతురాల్ని. ఆ ఆత్మని నేను ఎక్కడ బంధించి ఉంచానన్న విషయాన్ని కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాదు. వీరభద్రం చిల్లర శక్తులన్నీ నా దగ్గర పని చేయవు. ఎందుకంటే అతనికి ఇది వృత్తి, నాకు ప్రాణం. నన్ను అతను మించిపోలేడు. నేనిప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాను కదా, అయినా అతను నన్ను కనిపెట్టలేకపోయాడు. అప్పుడే తెలియలేదా వాడికున్న శక్తి ఎంతో? లేదు,
నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎన్నో విషయాలు తెలిసిన వారు. ఈ కుటుంబానికి వచ్చిన ఎన్నో కష్టాలను ఆయన తీర్చారు. అందుకని ఆయన దగ్గర నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నేను ఎవరనేది వాడికి తెలిసేలా చేస్తాను.